never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనీషా. నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మనీషా. నేను ఒక హైదరాబాదీ నార్మల్ అమ్మాయిని. నా ఛానల్కి వెల్కమ్. ఒక్కసారి ఛానల్లో నా వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నా ట్రిప్ టు వియత్నాం సిరీస్ గురించి చెప్తున్నాను. సో ఈ వీడియోలో నా ట్రిప్ ఎక్స్పీరియన్స్, నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను అన్నీ షేర్ చేయబోతున్నాను. ఇది డే 2 ఇన్ సాపా. సో మేము ఇప్పుడు హోటల్ నుంచి ఫ్యాన్సీపాన్ పీక్కి వెళ్తున్నాము. ఇది సెకండ్ డే ఇన్ సాపా. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేద్దామని కింద ఫుడ్ ప్లేస్కి వచ్చేసాము. సో బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అట్లా లైక్ ఆడంతా బఫే సిస్టమ్ ఉంటుంది. మేము కంప్లీట్ చేసేసి సో కార్ ఎక్కేసాము. సో అక్కడ నుంచి మేము ఇప్పుడు ఫ్యాన్సీపాన్ పీక్ లొకేషన్కి వెళ్ళిపోతాము. సో వెదర్ అయితే బయట ఇట్స్ -2 డిగ్రీ. నేను ఐ మీన్ ఫస్ట్ డే కొంచెం నార్మల్గా ఉండే, అంటే లైక్ వెదర్ బేరబుల్ ఉండే. ఈరోజు మాత్రం చాలా కోల్డ్, అంటే చాలా కోల్డ్ ఉండే. -2 డిగ్రీ ఉండే. అసలు వ్యూ అయితే ఏం కనిపించట్లేదు, కంప్లీట్లీ ఇట్లా మంచు ఫాగీ వెదర్ ఉంది బయట అంతా. సో ఫ్యాన్సీపాన్ పీక్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద ఇండో చైనా పెనిన్సులా. సో ఇది స్టార్టింగ్ పాయింట్. అక్కడంతా అందరినీ అసెంబుల్ చేసి, అదే ఒక గైడ్ వస్తుంది కదా ఎవ్రీడే, సో తను టికెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళింది. సో తను ఏం చేసిందంటే అందరినీ గ్యాదర్ చేస్తుంది ఒక ప్లేస్లో. సో ప్లేస్లో గ్యాదర్ చేసి ఇంకా స్టార్ట్ చేస్తుంది టూర్. సో ఇక్కడ నుంచి మనం కేబుల్ కార్కి వెళ్ళాలి. కేబుల్ కార్ వరకు కొంచెం ప్లేస్ ఉంటుంది నడవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేస్ అంతా. అక్కడ నుంచి కేబుల్ కార్ ఉంటుంది. కేబుల్ కార్ నుంచి ఆ మౌంటైన్ వరకు మేము కేబుల్ కార్ త్రూగానే వెళ్తాము. అది 20 మినిట్స్ టైం ఏమో ఉంటుంది. సో నార్మలీ ఇది ఎట్లా వెళ్తుండే అంటే, ముందు ఇది స్టార్టెడ్ ఇన్ 2013. సో ముందు ఏంటంటే ట్రెక్కింగ్ అంట. సో మోస్ట్లీ 3 డేస్ అట్లా పడుతుండే అంట ఆ పీక్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఒక వాచ్ ఉండే, ఇది కరెక్ట్ ఇట్లా 12-1 అట్లా అయిందంటే మనకు మ్యూజిక్ వస్తుంది క్లాక్ వాల్ వాచ్ నుంచి. సో ఇదంతా జస్ట్ అట్లా ప్లేస్ అంతా అట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. ప్లేస్ అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. ఫొటోస్ దిగితే అంత ఇట్లా లైక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా వైట్ వస్తుంది. మనకు అక్కడ దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఓకే ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లేస్ ఉంది అని కనిపించట్లేదు దూరం నుంచి. అంత ఫాగీ వెదర్ ఉంది. వెదర్ అయితే క్రేజీ అంటే క్రేజీ బాగుంది. అంటే మీకు ఇట్లా కాశ్మీర్ అట్లా లైక్ అరకు అట్లాంటి ప్లేసెస్, అంటే కోల్డ్ రీజన్స్ ఇష్టమైతే ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. సో నేను అందుకే సాపా ఇంక్లూడ్ చేసుకున్నా ఈ ట్రిప్లో. సో మనము ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక బ్రీత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ అట్ ద టాప్ ఆఫ్ మౌంటైన్ ఫ్యాన్సీపాన్, హైయెస్ట్ పీక్ ఇన్ వియత్నాం, అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఆన్ ద ఇండో చైనా పెనిన్సులా. సో దీనికి ఏంటంటే వాళ్ళు నార్మల్గా అయితే 20 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం కేబుల్ కార్ త్రూగా. సో ఇది 2 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయంట ఫర్ ద లాంగెస్ట్ నాన్ స్టాప్ 3 రోప్ కేబుల్ కార్ ఇన్ ద వరల్డ్ అంట. సో నేను జస్ట్ కేబుల్ కార్ గురించి అండ్ ప్లేస్ గురించి చెప్తున్నా. ఇక్కడ కొన్ని ట్రీస్, కొన్ని ప్లాంట్స్, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అసలు అవి ఆ వెదర్కే పెరుగుతాయంట. చాలా క్యూట్ ఉన్నాయి. నాకు అలా ఒకటే తెలుసు, అది ఇది క్యాక్టస్ ప్లాంట్. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. అవి ఆ వెదర్కే అక్కడ గ్రో అవుతాయంట. వాళ్ళు మంచిగా ఇట్లా ప్రాపర్గా ఒక డిజైన్ తోటి అరేంజ్ చేసారు సైడ్స్కి. సో అది నేను జస్ట్ ఇక్కడ ఫిలిం చేస్తున్నా. సో అట్లా ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఒక ఐ మీన్ ఆ ఫ్యాన్సీపాన్ పీక్ ఇది కనిపిస్తుంది పైనకి. మొత్తం లాస్ట్ పైనకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కనిపిస్తుంది అనమాట పైన, 3.143 m అని. సో యా, ఇంకో ఇట్లా మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఇట్లా ప్లాంట్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేశారు. అసలు చెప్తున్నాను కదా, మేము లైక్ స్టార్ట్ అయ్యి రీచ్ అయ్యింది ఆల్మోస్ట్ 10 అనుకుంటా ఆ ప్లేస్కి. సో అప్పుడు కూడా అసలు సన్ అనేది ఎక్కడ లేదు, అంత ఫాగీ వెదర్. సో ఇది స్టేషన్, అంటే కేబుల్ కార్కి వెళ్ళడానికి మనం లోపలికి వెళ్ళాలి.
ఎక్కడైనా ఇట్లా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేషిర్రు. ఐ మీన్ అంత క్రిస్మస్ వైబ్స్ ప్లస్ డెకరేషన్ క్యూట్ అంటే క్యూట్ అనిపిచ్చింది. అంటే మంచిగా ఫోటోస్ దిగొచ్చు. అండ్ ప్లేస్ అంతా చూసి జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో, ఇది ఇంకొకటి కిందకెళ్ళాలి మనం త్రూ ఎలివేటర్. సో, ఇట్లా ఎళ్ళాక అక్కడ మనకి కేబుల్ కార్ ఉంటది. సో, తను కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది గైడ్. అండ్ ఇది మేము స్టార్ట్ అయినాము. సో, నేను యాక్చువల్లీ ఇంతకుముందు కూడా కేబుల్ కార్ ఎక్కిన. బట్ షార్ట్ ఐ మీన్ షార్ట్ డ్యూరేషన్ అండ్ షార్ట్ ప్లేస్. ఇది నాకు బానే అనిపించింది. 20 మినిట్స్. అసలు ఎక్కి కూర్చున్నాంక అంటే ఫస్ట్ ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే ఉంటది. ఎక్కి కూర్చున్నాంక అసలేం కనిపియట్లే. మొత్తం కిందనంతా వైట్‌గా అనిపిస్తుంది. ఇది కొంచెం పైకెళ్తూ ఉంటే గ్రీనరీగా అనిపించింది. కిందయితే మొత్తం ఇట్లా ఫాగీ వెదర్ అనిపించింది. అసలేం కనిపియట్లే. మొత్తం వైట్ అనిపించింది. ఇది కొంచెం పైకెళ్తూ ఉంటే అంత గ్రీనరీ, ఆ మౌంటైన్ వ్యూ అదంతా కనిపించింది. సో, అదైతే అసలు క్రేజీ ఎక్స్‌పీరియన్స్. లైక్ అనిపించింది. కేబుల్ కార్ త్రూ వెళ్ళడం. అండ్ మేమక్కడ రీచ్ అయ్యాక ఒక పాయింట్ దగ్గర ఆపేస్తారు. ఆపేసి ఇంకా తను అది కూడా ఒక సెపరేట్ బిల్డింగ్‌లాగా ఉంటది. సో, స్టేషన్ లాగా. సో, తను మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. అంటే తను ఒక టైం చెప్తది. అంటే లైక్ ఈ టైం నుంచి ఈ టైం వరకి ఎళ్లి మనం మళ్ళీ ఆ ప్లేస్‌కి రీచ్ అయిపోవాలి. తను ఒక వియత్నమీస్ ఆంటీ. ఇండియన్స్ అంటే చాలా ఇష్టమంట. నాతో ఫోటోస్ దిగింది. నాతో, మా హస్బెండ్‌తో. సో, తనని నేను జస్ట్ ఒక క్లిప్పింగ్ లాగా రికార్డ్ చేషిన. సో, ఇది రీచింగ్ పాయింట్ స్టేషన్ దగ్గర. రీచ్ అయ్యాక ఇంకా తను ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకా మనని అంటే లైక్ చాలామందొస్తారు గదా! సో, అందరిని వదిలేస్తది. ఆ పాయింట్ వరకి తను మాతోనే వచ్చింది. ఇంకా ఆ పాయింట్ తర్వాత అందరిని వదిలేస్తది. అంటే స్ప్లిట్ జేసేస్తది. ఓకే. మీరు ఈ టైం వరకు మళ్ళీ మీరు మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ కిందకి రావాలని జెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో, ఇక్కడ మాకు మేము స్టార్ట్ జేసినామనమాట. ఇంకా ఇక్కడ నుంచి ప్లేస్. సో, ఇక్కడ నుంచి ఎట్లా అంటే మనం ఇంకా స్టెప్స్ ఎక్కుతూ ఉండాలి. క్లైంబ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒక పగోడా ఉంటది. బుద్ధుంది ప్లేస్. ఒక లైక్ ప్రేయర్స్ కోసం ఒక చిన్న టెంపుల్‌లా ఉంటది. అది ఫస్ట్ పాయింట్. ఇంకా అక్కడి నుంచి స్టెప్స్ ఉంటాయి. అసలు వెదర్ చెప్తున్నాను గదా! క్రేజీ అంటే క్రేజీ ఉండే వెదరు. సో, ఇక్కడ తను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. తనంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిందనమాట. ఏ పాయింట్ వస్తది నెక్స్ట్ ఏంటి? ఎంత టైం పడతదని. సో, ఇది స్టార్టింగ్ పాయింట్. మనకి ఇట్లా స్టార్ట్ అవ్వగానే ఒకటి ఇట్లా గేట్ లాగా ఉంటది. ఎంట్రన్స్ లాగా. సో, ఇంకా ఇది ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఎళ్ళగానే మనకొక పగోడా ఉంటది. అది రీచ్ అయిపోయాక ఇంకా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. క్లైంబ్ చేసుకుంటా. అసలు నార్మల్ వెదర్‌కి మనం ఈజీగా 20-30 మినిట్స్‌లో రీచ్ అయిపోవచ్చు. సో, ఇది పగోడా. నేను జెప్పాను గదా! ఫస్ట్ వీడియోలో వాళ్ళు ఫ్రూట్స్ అంతా పెట్టి మంచిగా ప్యాక్ జేస్తారు. ప్యాక్ జేసి పక్కన అగరబత్తి పెడతారు. మంచి స్మెల్లొస్తది. ఇంగ అంతా ఇట్లా ఫ్రూట్స్ అన్నీ ఇట్లా పెట్టి ప్యాక్ జేస్తారు. వాళ్ళది అగరబత్తి రౌండ్‌గుంటది మధ్యలో. సో, యాహ్! ఇంగో ఇది ఇంకా ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అయిపోవాల మెట్లెక్కుతూ. నార్మల్ వెదర్ అయితే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. బట్ చాలా కోల్డ్ ఉంది. ఆ వెదర్ ఎట్లుందంటే మనల్ని అసలు ఏమంటారు ఇలా తోస్తున్నట్టు అనిపిస్తది. ఆ కోల్డ్ వెదర్ ఇట్లా మనల్ని తోస్తున్నట్టు అనిపిస్తది. అండ్ ఇట్స్ రియల్లీ టఫ్. అంటే ఆ కోల్డ్ వెదర్‌కి మనం మేనేజ్ చేసుకుంటూ క్లైంబ్ చేయడం అనేది నాకు కొంచెం టఫ్ అనిపిచ్చింది. మనకున్న బిజీ లైఫ్‌లో, బిజీ స్కెడ్యూల్స్‌లో ఒక ట్రిప్‌కెళ్ళినప్పుడు లేదా ఒక జర్నీ చేసినప్పుడు మనం అక్కడి నుంచి కొన్ని నేర్చుకొనొస్తాము. లేదా ఒక కొత్త మైండ్ సెట్ తోటొస్తామని అంటారు గదా! నాకది ఈ ట్రిప్‌లో అనిపించింది. చాలామంది అంటారేంటంటే పీస్‌ఫుల్‌గా మనం స్పెండ్ చేసినప్పుడు మనకి కొన్ని థింగ్స్ రైట్‌గా డైరెక్షన్ అనిపిస్తాయి. సో, నాకు అది ఈ ట్రిప్‌కెళ్ళేసొచ్చినాక అనిపించింది. సో, ఇది బుద్ధ స్టాచ్యూ ఉంది గదా! కిందికి లోపలికెళ్ళినంక ఇదంతా వ్యూ. సేమ్ ఫస్ట్ పగోడా లాగానే ఉంది ప్లేస్ అంతా. మొత్తం ఫైనల్ ఆ పీక్‌కి రీచ్ అవ్వడానికి 3 అవర్స్ పట్టింది. అసలు ఆ వెదర్‌కి మేము కొద్ది కొద్ది ప్లేసెస్‌లో ఆగి ఆగి ఎళ్ళాము. అందుకే అంత టైం పట్టింది. అండ్ మేము ఫైనల్‌గా అక్కడ పైన
క్లిప్పింగ్ తీసుకోలేదు. కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఇంగో ఇది మెయిన్ పీక్ పైన. సో, ఫోటోస్ యాడ్ చేసినా అసలు ఓపిక లేకుండే. పైనకెళ్ళేటప్పటికి మొత్తం ఎనర్జీ అయిపోయింది. సో, రిటర్న్‌లో మేము గమ్మున ఇట్లా ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రైన్స్ ఎక్కేసినాం. యాక్చువల్లీ అక్కడ బ్యాడ్ వెదర్ ఉంటే ఈ ట్రైన్స్ యూజ్ చేస్తారంట చాలామంది వెళ్ళడానికి. సో, అందరూ క్లైంబ్ చేయలేదు. మేము వెళ్ళేటప్పుడు క్లైంబ్ ట్రై చేసినాము. రిటర్న్‌లో ఇంకా మాకు కాలేదు. సో, మేమిక్కడ ట్రైన్స్ తీసుకున్నాము. ఇది కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఏంటంటే ఇక్కడ సన్ వచ్చేసింది కాబట్టి మనకు కొంచెం వెదర్ అదంతా క్లియర్‌గా కనిపిస్తుంది. వచ్చేటప్పుడు వచ్చుంటే మేబీ అంత ఫాగీగా అనిపిస్తుండేనేమో. సో, ఇది కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది చూడ్డానికి. సో, ఇక్కడుంది చూడు బుద్ధ. లేడీ బుద్ధ కూడా ఒకటుంటది. ఇంకో పాయింట్ దగ్గర. సో, అది రీచ్ అయ్యాకనే మనం పైకొచ్చాక ఇది బుద్ధ కనిపిస్తది. సో, యాహ్! ఇది ఇప్పుడు మేము ఇక్కడ కేబుల్ కార్ స్టేషన్‌కి రీచ్ అయ్యాము. సో, ఇక్కడ నుంచి మేము రిటర్న్ అయ్యామనమాట కేబుల్ కార్‌లో. యాహ్! సో, దిస్ ఈస్ ద ఇంకా ఇది రిటర్నింగ్ పాయింట్. యాహ్! దిస్ ఈస్ ద ఫైనల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. Thank you so much for watching, guys. Hope you like this video. Please do like, share, and subscribe to my channel. Love you all. Bye, guys.